హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము నిన్న టిక్ ద రైట్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందాం నాన్న. వాట్ వాజ్ సింద్బాద్ వెన్ హీ వాజ్ నాట్ ఏ సైలర్? అంటే సింద్బాద్ సైలర్ కాకముందు ఏం నాన్న, ఒక రాజుగారి కొడుకు కదా. సింద్బాద్ వాజ్ ఏ ప్రిన్స్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రిన్సెస్ ఆఫ్ ద ఓరియంట్. అంటే ఒక రాజ్యానికి రాజు అంటే ప్రిన్స్, అంటే ఒక రాజ్యానికి రాజు ఎవరినైనా సింద్బాద్ అంటే ధనవంతులైన రాజుల్లో ఒకడైనటువంటి వారు ఎవరినైనా సింద్బాద్. వాట్ డిడ్ సింద్బాద్ డిజైర్? సింద్బాద్ యొక్క కోరిక ఏంటి నాన్న? సింద్బాద్ డిజైర్ టు బికమ్ అ సెయిలర్. సింద్బాద్ ఒక రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా తన కోరిక ఏంటి నాన్న? ఒక సెయిలర్ అవ్వాలి అని చెప్పి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్ ఆఫ్ ద సింద్బాద్? అంటే షిప్ యొక్క నేమ్ ఏంటి నాన్న? సింద్బాద్ యొక్క షిప్ నేమ్ ఏంటి? విక్టోరియస్. షిప్ యొక్క నేమ్ ఏంటి నాన్న? విక్టోరియస్ అనేది షిప్ యొక్క నేమ్. సో మీరు ఈ 3 క్వశ్చన్స్ని కూడా వచ్చేంత వరకు చదివి నీట్గా రాయండి నాన్న. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సింద్బాద్ సెయిలర్ కాకముందు ఏమిటి అని అడిగారు. సింద్బాద్ ఏంటి నాన్న? రాజ్యానికి రాజు, ప్రిన్స్. సింద్బాద్ వాజ్ ఏ ప్రిన్స్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రిన్సెస్ ఆఫ్ ద ఓరియంట్. సో నెక్స్ట్ చూడండి, వాట్ డిడ్ సింద్బాద్ డిజైర్? సింద్బాద్ యొక్క డిజైర్ ఏంటన్నా? సింద్బాద్ డిజైర్ వచ్చేటప్పటికి ఏంటి? టు బికమ్ ఏ సెయిలర్. సింద్బాద్కి సెయిలర్ అవ్వాలని, అంటే పడవ తోలేవారి కింద అవ్వాలి అని చెప్పి తన యొక్క కోరిక. నెక్స్ట్ చూడన్నా, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్ ఆఫ్ సింద్బాద్? అంటే సింద్బాద్ యొక్క కోరిక ఏంటి నాన్న? సింద్బాద్ యొక్క కోరిక ఏమవ్వాలని? మనకి సెయిలర్ అవ్వాలి అని చెప్పి. సో నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద సింద్బాద్? నేమ్ ఆఫ్ ద సింద్బాద్ ఏంటన్నా? అంటే షిప్ యొక్క పేరేంటి? విక్టోరియస్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్ ఆఫ్ సింద్బాద్. ఓకేనా నాన్న? సో ఈ 3 క్వశ్చన్స్ కూడా నీట్గా రాసి వచ్చేంత వరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.